ముస్లింలు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ బహుభార్యత్వాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహెర్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణను ప్రారంభించింది. ఈ విచారణ ప్రారంభించగానే తాము ఏ అంశాలపై పరిశీలన చేపట్టే అవకాశం ఉందో ధర్మాసనం వెల్లడించింది. ట్రిపుల్ తలాక్కు ఇస్లాం మూల సూత్రాల్లో ఎలాంటి స్థానం ఉందనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ట్రిపుల్ తలాక్కు అమలు చేయదగిన ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తామని జస్టిస్ కెహెర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ముస్లింలు ఆచరిస్తున్న బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్తో సంబంధం లేనందున ఆ అంశంపై తాము విచారణ జరపడం లేదని పేర్కొంది. ట్రిపుల్ తలాక్పై వాదనలు వినిపించేందుకు ప్రతివాదులందరికీ 2 రోజుల సమయం ఇస్తామని, ఈ గడువులో వాదనలు పూర్తి చేయాల్సి ఉంటుందని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆరిఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ గడువులో ఎవరైనా వాదనలు పునరావృతం చేస్తే అడ్డుకుంటామని తెలిపిన ధర్మాసనం అందరి వాదనలు పూర్తయిన తర్వాత ప్రతివాదుల వాదనలపై అభిప్రాయాలు చెప్పేందుకు ప్రతి పిటిషనర్కు 1 రోజు గడువు ఇస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.